ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశులు 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహబలాలు ఎలా ఉంది, వారి జాతక బలంలో గోచార ఫలం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ తులారాశి వారి జాతకం ప్రయత్న యోగం తరించిన కార్యం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, అనుకున్న పని చేసే పనిది, అనుకున్న యోగ బలంది, తరించిన కార్యంది చూడు. తులారాశి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండండి. సంజీవుని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి, భక్తాంజనేయ స్వామి వచ్చిండు, అభయాంజనేయ స్వామి వచ్చిండు వారి పేరు మీద, షిరిడి సాయిబాబా వచ్చిండండి. తులారాశి వారి జాతకం చెప్పాలంటే తూకం తూగినట్టు సరి సమానం ఉన్నదండి వారి జాతక బలంలో. లాభయోగం అంతే ఉంది, ఇబ్బంది యోగం కూడా అంతే ఉంది వారి జాతక బలానికి. కానీ పంచమ స్థానంలో శని నడుస్తుంది వారి జాతకానికి. ముఖ్యంగా విరోధాలు చాలా ఉంటాయి. గురుబలం అనుకూలం ఉంది ఎక్కడ పోయినా వారు అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. శుక్రబలం కూడా మాత్రం అనుకూలంగా ఉంది మాత్రం వివాహ విషయంలో, సంతాన విషయంలో, సంసార విషయంలో, కళ్యాణ విషయంలో, ప్రేమ వివాహ విషయంలో, విదేశానంలో కలిసొచ్చే యోగం ఉన్నది వారి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం తులారాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులైతే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. మరి జాతకంలో చూడాలంటే మాత్రం 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్నవారికి గురుబలం అనుకూలం ఉందండి. అన్ని విషయాల్లో కలిసి వస్తుంది వారికి. విద్య విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, కెరీర్ విషయం కావచ్చు, కలిసి వస్తుంది. కానీ మాత్రం 20 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం ఇంకా అద్భుతంగా ఉంటుంది వారి జాతక బలానికి. గృహ విషయంలో కలిసి వస్తుంది, ధన విషయంలో కలిసి వస్తుంది, సంతాన విషయంలో కలిసి వస్తుంది, ఆరోగ్య విషయంలో ఇబ్బందులున్న తొలగిపోతాయి. కానీ మాత్రం 33 నుంచి మాత్రం 53 సంవత్సరాలు ఉన్న లోపల ఉన్నవారికి మాత్రం తప్పకుండా లేనిపోని చిక్కులు చికాకులు వస్తాయండి. ఆరోగ్య విషయంలో, పర్సనల్ లైఫ్లో, భార్యాభర్తల, సంతాన విషయంలో ఇబ్బందులు, చిక్కులు చికాకులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా వారి జాతక బలంలో చూడాలంటే ఎవరికి పూజ చేసినా చేయకపోయినా తులారాశి వారి జాతకంలో చిత్రా నక్షత్రం వారు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం, కానీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం శుభయోగం ఉంటుంది వారి జాతక బలానికి. వీరికి మాత్రం శుక్రగ్రహం అనుకూలం ఉన్నదండి. కానీ లక్కీ నెంబర్ 6 వస్తుంది, 9 వస్తుంది, 3 వస్తుంది వీరి జాతక బలానికి. కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా ధన విషయంలో చూడాలంటే మాత్రం ఎంత ధనం వచ్చినా ఖర్చు అవుతూనే ఉంటుందండి. ధైర్యం భారీగా ఉంటుంది వీరి జాతక బలానికి. కొన్ని ధైర్యం ఎక్కువైతే మనిషికి పట్టుదల భారీ ఉంటుందండి. పట్టుదల ఎక్కువైతే మూర్ఖ పట్టుదల అవుతుంది. ఇటువంటి సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మూర్ఖ పట్టుదల ఉండొద్దు వీరి జాతక బలానికి. స్త్రీల విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి. విద్యార్థుల విషయంలో చూడాలంటే మాత్రం చాలా అనుకూలత ఉంటుంది వారి జాతక బలంలో. కానీ గవర్నమెంట్ సొమ్ము తినే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారికి. స్కాలర్షిప్ కావచ్చు, లేకుంటే రుణ విషయం కావచ్చు, లేకుంటే అనుకోకుండా వారికి గవర్నమెంట్ పరంగా మాత్రం మంచి జరిగే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. వారు చదువుకుంటున్న స్థానం నుంచి మారే అవకాశం ఉంటుందండి. వారు ఉండే కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, గృహం కావచ్చు, ఇల్లు కావచ్చు, లేకుంటే వారు ఉండే ఊరు కావచ్చు మారే అవకాశం ఉంటుంది. పెద్దల ఒక ప్రకారం విద్య అనుకుంటే వేరొక ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారం వారికి మంచి యోగబలం కలిసి వస్తుంది. కానీ మాత్రం వివాహ విషయంలో మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. భార్యాభర్తల విషయంలో అయితే విరోధాలు తప్పవండి. చాలా వరకు విరోధాలు వస్తాయి. ఆ విరోధాలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం కరెక్ట్ భద్రాచలం సీతారామచంద్రుడి దర్శనం చేయటం చాలా మంచిది వారి జాతక బలానికి. ఆ శ్రీరాముడి దయ వలన, ఆంజనేయ స్వామి దయ వలన చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా బుధాష్టమి రోజు మాత్రం ఏ పనైనా సరే మాత్రం ఇంటి స్థానం మీద మాత్రం మన కీడు చీడ పీడ ఉంటే మాత్రం వారు బుధాష్టమి ఘడియలా మాత్రం గృహం మీద శాంతి చేయించుకోవడం చాలా మంచిదండి. అంటే వారు ఉంటున్న గృహం కావచ్చు, కొన్న గృహం కావచ్చు, తీసుకున్న గృహం కావచ్చు, కిరాయి గృహం కూడా కావచ్చు, శాంతి చేయడం భార్యాభర్తల పేరు మీద మంచిగా ఉంటుంది. సంతాన విషయంలో, ధన విషయంలో మంచిగా ఉంటుంది. కానీ ఇక వ్యాపారస్తులు చూడాలంటే మాత్రం తప్పకుండా వీరికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయండి వీరి పేరు మీద. ముఖ్యంగా మాత్రం లాభం నష్టం సరి సమానం ఉంటుంది. మానసిక ఒత్తిళ్లు అధికం ఉంటాయి. రుణ చిక్కులు అధికం ఉంటాయి. రుణ చిక్కులు అంటే ఇచ్చి దెబ్బతినటం, తీసుకొని దెబ్బతినటం. కానీ ఇచ్చి టైంకి మాత్రం రాకపోవటం, లేనిపోని ఇబ్బందులు రావటం. కానీ మాత్రం చాలా మంచిగా ఉన్నవారు దూరం అవ్వటం, మనస్పర్ధలు రావటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే తీసుకుంటే మాత్రం రూపాయి తీసుకునే కాడ 10 రూపాయలు అయ్యి అధిక చిక్కులు పడటం. కానీ ఇలాంటి సంఘటనలు జరిగే యోగ బలాలు ఉంటాయండి. ఈ రుణాలను చిక్కులు తొలగాలంటే అంగారక సూత్రం పఠించాలి. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఇంట్లో కరెక్ట్ వారి జ్యోతిష బలానికి మాత్రం రాజ్యలక్ష్మి పూజ చేయాలి. ధనలక్ష్మి, రాజ్యలక్ష్మి పూజ చేయాలి. కానీ మాత్రం చేస్తే వారికి లక్ష్మి నిలకడ ఉండే అవకాశం ఉంది. కానీ వారికి
ఎంతవరకు ఇబ్బంది ఉంటుందో అంతవరకు ఇబ్బందులు తొలగి వారికి చాలా శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులకు శుక్రగ్రహం, చంద్రగ్రహం మంచిగా ఉంది కాబట్టి అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ టీవీ కళాకారులకు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, కలిసి వస్తే వారి జాతక బలానికి, నటీనటులకు, సంగీత కళాకారులకు, గీత రచయితలు రాసే వారికి, అలాగే వారి డైరెక్టర్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, ఎవరైనా సరే చాలా వరకు మాత్రం వారికి యోగం మంచిగా ఉందండి. 2024వ సంవత్సరం క్రోధీనామ సంవత్సరం యోగం మంచిగా ఉంది వారి జాతక బలంలా. కానీ శని మాత్రం పంచమ స్థానంలో ఉన్నా కానీ మాత్రం చాలా వరకు శనీశ్వరుడు అంటేనే భయపడతారండి. శని ఇచ్చినంత ఫలం, శనిగ్రహం ఇచ్చినంత ఫలం ఏ గ్రహం కూడా ఇవ్వదండి. శనిగ్రహం కూడా వీరికి ఫలితం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వీలైతే వీరి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి పూజ కానీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం కానీ, ఖచ్చితంగా మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం మొక్కుబడి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రావాలండి. ఏడుకొండల వాడు, వడ్డీ కాసుల వాడు అంటారు వెంకటేశ్వర స్వామికి, ఆపద మొక్కుల వాడు అంటారు. అందరి తీర్థయాత్రలు పక్కన పెట్టిన పర్వాలేదు, కానీ ఈయన తీర్థయాత్రలు మాత్రం పక్కన పెట్టొద్దు, అప్పు పెట్టినట్టే అవుతుంది. ఇంకా వీరికి ఇబ్బందులు ఎక్కువ అవుతూనే ఉంటాయి కానీ తక్కువ కావు. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేయాలి. చేస్తే వారి శక్తిమందం ఖర్చు చేసుకున్న పోయినా కూడా చాలా వరకు శుభయోగాలు కలుగుతాయి. వారి మీద ఉన్న ఆటంకాలు, ప్రతి విషయంలో ఆటంకాలు వస్తూ ఉంటాయండి. ధన విషయం కావచ్చు, కళ్యాణ విషయం కావచ్చు, సంసార విషయం కావచ్చు, విద్య ఉద్యోగ విషయం కావచ్చు, ఏదైనా సరే ఆటంకాలు వస్తుంటాయి, జరిగినట్టే ఉంటాయి, లాస్ట్ టైంలో మిస్ అవుతూ ఉంటాయి. ఇటువంటి సంఘటనలో మాత్రం కానీ శని పంచమ స్థానంలో ఉన్నందువలన, అలాగే మాత్రం వెంకటేశ్వర స్వామిది కరెక్ట్ మొక్కుబడి ఉన్నా కూడా అలాంటి జరిగే సంఘటనలు ఉంటాయి. వీరి జాతకానికి నవగ్రహాల్లో చూడాలంటే వీరికి మాత్రం చాలా వరకు గ్రహాలు, 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. 3 గ్రహాలు అనుకూలంగా లేవు, 3 గ్రహాలు సరి సమానం ఉన్నాయి వీరి జాతక బలంలో. ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం పెద్దల ఆస్తి అయితే ఖచ్చితంగా కలిసి వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకునే వారికి మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి. 50% కలిసి వస్తుంది, 50% మాత్రం కలిసి రాదు. కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే ప్రైవేట్ ఉద్యోగం చేయాలనుకునే వారికి మాత్రం మంచి యోగ బలం ఉంటుంది. వారు చేస్తున్న కాడ మాత్రం నంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉంది, లేదా ఇతర ప్రాంతంలో ఉద్యోగం చేసి నంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా గవర్నమెంట్ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారైతే మాత్రం, గవర్నమెంట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారైతే మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తే వారి పేరు మీద పని ఒత్తిడి అధికంగా ఉంటుంది, అధికారులతో ఇబ్బంది ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి శుభయోగం ఉంటుంది. వీరి జాతక బలానికి రెవెన్యూ రంగం వారికి కలిసి వస్తుంది వీరి జాతక బలానికి. కానీ వీరి జ్యోతిష్యంలో ఇంజనీర్ రంగం వారికి ఇబ్బందులు తప్ప వారి పేరు మీద. ముఖ్యంగా మున్సిపాలిటీ రంగం వారికి మాత్రం చికాకులు చాలా ఉంటాయి. రావణ రంగం వారికి మాత్రం ఆర్టీసీ రంగం, రావణ రంగం కావచ్చు, రైల్వే రంగం కావచ్చు, చిక్కులు చాలా ఉంటాయి. ముఖ్యంగా వీరి జ్యోతిష బలం రాజకీయ నాయకులకైతే మాత్రం అద్భుత కాల యోగ బలం ఉంటుందండి. పంచమ స్థానం శని కలిసి వస్తుంది, రాహు, అలాగే మాత్రం గురుబలం, శుక్రగ్రహ బలం, చంద్రగ్రహ బలం, ఈ 5 గ్రహాలు రాజయోగంలో కలిసి చాలా మంచి స్థానంలో ఉన్నాయి కాబట్టి అత్యున్నత స్థాయి ఉంటుంది వీరి జాతక బలానికి. ధనం నిలకడగా ఉండదు, రాజ్యలక్ష్మి అనుకూలంగా ఉంది. అలాగే రాజ్యలక్ష్మి అనుకూలంగా ఉంటే రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా వీరి జాతకంలో నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి కంటే వీరికి ఈర్ష్య, అసూయ, ద్వేషం ఎక్కువ ఉంటుంది వీరి మీద ఇతరులది. ఈ విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలంటే, ఈర్ష్య, అసూయ, ద్వేషం పోవాలంటే ఖచ్చితంగా మాత్రం వీరి పేరు మీద మాత్రం వీరి కులదేవతను ఆరాధన చేయడం తప్పకుండా చేయాలండి. వీరి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో ఏ టైంలో ఏం చేసినా పర్వాలేదండి. అమావాస్య రోజు ఏం చేయొద్దని చాలామంది అనుకుంటారు. కానీ ఈ రాశి వారు మాత్రం స్వాతి నక్షత్రం వారు కావచ్చు, తులారాశి వారు, అలాగే విశాఖ నక్షత్రం వారు కావచ్చు, చిత్రా నక్షత్రం వారు కావచ్చు, చిత్రా నక్షత్రంలో పుట్టినవారు, విశాఖ నక్షత్రంలో పుట్టినవారు, స్వాతి నక్షత్రంలో పుట్టినవారు, తులాలగ్నంలో పుట్టినవారు. కానీ మాత్రం అమావాస్య ఘడియల అమ్మవారికి పూజ చేయడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి వారి పేరు మీద. ఇంటి మీద ఏమన్నా చాలా చిక్కులు, దరిద్ర బాధలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉన్నా అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అమావాస్య అమ్మవారికి చాలా వరకు లక్ష్మీకళ యోగబలం పూజ చేయటం, పౌర్ణమి ఘడియల శివుని ఆరాధన చేయటం శుభయోగం. అలాగే వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆరోగ్య విషయంలో బాలికలకు చికాకులు పడుతున్న వారు మాత్రం ఆంజనేయ స్వామి దర్శనం చేయటం, ఆంజనేయ స్వామి దండకం చదవటం, హనుమాన్ చాలీస చదవటం చాలా వరకు అనుకూలం ఉంటుంది వీరి పేరు మీద. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం పర్సనల్ లైఫ్లో కానీ కొన్ని ఇబ్బందులు, చిక్కులు వస్తాయండి. వచ్చినా కానీ వాటిని తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. వ్యాపార విషయంలో చెప్పాలంటే కానండి ఫలితం కూడా ఉంటుంది, ఇబ్బందులు కూడా ఉంటాయండి. 2 రకాలు ఉంటుంది వీరి జాతక బలానికి. వ్యవసాయాల విషయంలో చూడాలంటే వ్యవసాయంలో అనుకూలత ఉంటుంది వీరి జాతక బలానికి, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద.
అలాగే భూమి విషయంలో కానీ, స్థల విషయంలో కానీ, వ్యవసాయ భూమి విషయంలో కానీ కొన్ని ఆటంకాలు, చిక్కులు, చికాకులు, కోర్టు కేసులు ఉన్నా కానీ అవి తగ్గే అవకాశం ఉంటుంది. కానీ మొండి బకాయిలున్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది. వివాహ దోషం ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుందండి. వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం నిత్య కళ్యాణం పద్ధతులను శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, అలాగే క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి పూజ చేయటం చాలా వరకు శుభకరం. అలాగే మాత్రం కరెక్ట్ భద్రాచలం సీతారామచంద్రుడు దర్శనం చేయటం శుభయోగం ఉంటుందండి. అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం అన్ని రాశులతో పాటు తులారాశి వారు కూడా మాత్రం దేశరిష్ట కాలిష్ట యోగం ఉన్నందువలన మాత్రం సద్బ్రాహ్మణుల కాడ శాంతి చేసుకోవడం చాలా వరకు శ్రేయదాయకం అండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.